తెలంగాణకు రండి, కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దామని మెల్బోర్న్లోని ప్రఖ్యాత మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం వర్సిటీని సందర్శించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్చేంజ్లు, కో ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ ను చేపట్టాలన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, తెలంగాణ డేటా ఎక్స్చేంజ్, టీ హబ్, టీ వర్క్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారేందుకు అవసరమైన ఎకోసిస్టమ్ కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వర్సిటీ అకాడమిక్ అఫైర్స్ వైస్ ప్రొవోస్ట్ ప్రొఫెసర్ మాథ్యూ వెల్లడించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం కూడా పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం విక్టోరియా పార్లమెంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణలో చట్టసభ పనితీరు, పాలనా సంస్కరణల గురించి వివరించారు.